ఏ బి సి డి ఈలలో అతి పొడగరి వ్యక్తి ఎవరు అంటే 5 వ్యక్తులు ఇచ్చాడు. ఈ 5 వ్యక్తుల్లో ఎవరు పొడవుగా ఉన్నాడో కనుక్కోండి అన్నాడు. ఈ 5లో ఎవరు పొడవుగా ఉన్నాడో కనుక్కోవాలంటే ఏబిసిడిలో ఫస్ట్ స్టేట్మెంట్ డి అనే వ్యక్తి బి కన్నా పొడుగరి కానీ ఈ కన్నా పొట్టి. దీని ద్వారా ఆన్సర్ చెప్పలేం, డైరెక్ట్ రాంగ్ కొట్టేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదని ఇవ్వని డి ఉన్నాడు, బి ఉన్నాడు, ఈ డిబిఈ ఇక్కడ ఎవరెవరు లేరు, ఏ లేదు, సి లేదు. అలా ఇద్దరి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి చెప్పలేము. నెక్స్ట్ రెండో దాంట్లో బిఈసి ఏ బి ఏ బి సి ఈ నలుగురు గురించి ఇచ్చాడు. ఇక్కడ ఎవరి గురించి తెలీదు, డి గురించి తెలీదు కాబట్టి దీని ద్వారా కూడా ఆన్సర్ చెప్పలేం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇండివిజువల్గా ఆన్సర్ చెప్పలేం కానీ మెర్జ్ చేయాలిగా, కలపాలి. ఇక్కడ డి అనే వ్యక్తి బి కన్నా పొడవు. డి అనేవాడు ఎలా ఉండాలంటే డి అనేవాడు బి కన్నా పొడవే అంట. బి కన్నా ఇక్కడ పొట్టోడు రాద్దాం, ఇటువైపు ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోదాం, హైట్ నుంచి స్మాలెస్ట్కి. ఓకే, డి అనేవాడు పొడవు, ఎవరికన్నా పొడవు, బి కన్నా పొడవు. కానీ ఇదే డి అనేవాడు ఈ కన్నా పొట్టి, అంటే ఈ అనేవాడు పొడవుగా ఉన్నాడు. ఎవరితో పోలిస్తే డితో పోలిసినా నెక్స్ట్ బితో పోలిసిన. జాగ్రత్త, డి అనేది బి కన్నా పొడవు కానీ ఈ కన్నా పొట్టిగా ఉన్నాడు, డి గురించి మాట్లాడాడు. ఓకే, నెక్స్ట్ బి అనేవాడు ఈ కన్నా ఓకే బిఈల కన్నా సి పొడుగరి. బిఈల కన్నా అంటే బి కన్నా ఈ కన్నా ఎవరు పొడుగుగా ఉన్నాడంటే సి అనేవాడు పొడుగ్గా ఉన్నాడట. ఓకే, ఇద్దరితో పోలిసిన సి పొడుగ్గా ఉన్నాడట. నెక్స్ట్ అదే విధంగా కానీ ఏ పొట్టి. ఓకే, ఏతో పోలిసే సి అనేవాడు ఏమున్నాడంటే పొట్టిగానే ఉన్నాడట. అంటే అప్పుడు ఏ కన్నా పొట్టి అంటే సి అనేవాడు హైటే ఉంటాడుగా. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమంటే అతి పొడుగైన వ్యక్తి ఎవరు, అతి పొడవైన వ్యక్తి ఎవరు అంటే ఏ అనేది మనం రైట్ ఆన్సర్ చెప్పగలిగాం. దేని ద్వారా చెప్పగలిగామంటే ఈ రెండింటిని కలిపితేనే మన ఆన్సర్ చెప్పగలిగాం. కాబట్టి దేర్ ఫోర్ మన ఆన్సర్ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది.